గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. రేపు వినాయక చవితి కదా. ఇలా ఇవన్నీ కూడా వినాయకుని కోసం మేము రెడీగా పెట్టుకున్నాం. ఒక్కొక్కటి మీకు చూపిస్తాను. వినాయక పూజకు సంబంధించినటువంటి మొట్టమొదటిగా టేకుటాకుల్లో వినాయకుడిని కూర్చోబెడతాం. నెక్స్ట్ తుమ్మె ఆకును మనము రేపు కూరల్లో కూడా వేస్తాము. నెక్స్ట్ టేకు పువ్వు, వినాయకునికి ఎంతో ఇష్టమైనటువంటి టేకు పువ్వు. దూర్వాయుగ్మేన పూజయామి అంటూ ఈ గరికతో మనం రేపు పూజ చేస్తాం. వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి గరిక. నెక్స్ట్ బలిసాకు. బ్రతుకుంటే బలిసాకైనా తినచ్చు అని పార్వతీదేవి వినాయకుడిని శంకరుడు తలను నరికినప్పుడు వినాయకుడితో అంటుందట. అందుకే ఈ బలిసాకును కూడా ఈ పూజలో వాడతారు. ఇంకా నెక్స్ట్ ఉత్తరేణి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి ఉత్తరేణిని వినాయక పూజలో విశేషంగా వాడతారు. అలాగే రేపు కంకణాలను కూడా మేము ఈ ఉత్తరేణి ఆకులతోనే తయారు చేస్తాం. నెక్స్ట్ మారేడు. ఈ ఆకుల్లో రేపు నైవేద్యానికి ఈ ఆకులు విస్తరాకులుగా యూజ్ చేస్తాం. ఈ పువ్వు మీకు తెలుసా ఫ్రెండ్స్? దీన్ని మా దగ్గర అయితే వెంకయ్య పువ్వు అంటారు. కొన్ని గన్నేరు పూలు, తర్వాత ఓమనగాయ అని పిలుస్తాం. చింతకాయను లేతగా ఉన్నటువంటి చింతకాయ రేపు చట్నీ భలే ఉంటుంది. ఈ విధంగా రేపటి పండుగ కోసం ఇవన్నీ రెడీ చేసుకున్నాం.